అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు భగవద్గీతలో భక్తి యోగం అనేటువంటి 12వ అధ్యాయాన్ని మనం తెలుసుకుందాం. భగవద్గీతలోని శ్లోకాలు ఘంటసాల గారు అద్భుతంగా గానం చేశారు. వారు చేసిన గానం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ వారు పాడినట్లుగా పాడితే మనకు యూట్యూబ్ వారు ఒప్పుకోరు కాబట్టి, కాపీరైట్ పడుతుంది కాబట్టి శ్లోకాలను మనం రాగాలు మార్చి పాడటం అనేటువంటిది జరుగుతుంటుంది. శ్రోతలు గమనించండి. పార్థాయ ప్రతిబోధితం అనేటువంటిది ఘంటసాల గారు అమృతవర్షిణి రాగంలో ఆలపించగా, ఇప్పుడు మనం చక్రవాక రాగంలో ఆ గీతామాతని చక్రవాక రాగంలో మనం ప్రార్థనా గీతాన్ని ప్రారంభిద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైత అమృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయనీ అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ స్వయముగా అర్జునునకు చెప్పినది. వ్యాస మహర్షి చేత గ్రంథరూపము ధరించినటువంటి ఓ మాత, 18 అధ్యాయములతో మహాభారతమును గొప్ప కావ్యమునందు భీష్మ పర్వమునందు నీవు ఉదయించితివి. ఓ గీతామాత, నీకు వందనం. భవరోగ పీడితులమైన మాకు మంచి ఔషధముగా ఉపయోగపడి మమ్ము రక్షించిన ఓ గీతామాత, నీకు వందనం. ఈ భగవద్గీతలో అర్జునుడు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, శ్రీకృష్ణ పరమాత్మ సమాధానాలు చెప్తూ ఉంటాడు. ఈ అర్జునుడు వేసినటువంటి ప్రశ్నలన్నీ మనకు ఈనాడు మనకందరికీ వచ్చేటువంటి ప్రశ్నలే ఆనాడు అర్జునుడికి కూడా వచ్చాయి. ఇప్పుడు మనం 12వ అధ్యాయంలో 20 శ్లోకాలు ఉంటాయి. ఆ 20 శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటి శ్లోకం, పన్నెండవ అధ్యాయం భక్తి యోగం. అర్జున ఉవాచ, అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, ఏవం సతతయుక్త ఏవం సతతయుక్త ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యమక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. ఏవం సతతయుక్తానాం ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యమక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మను, ఓ కృష్ణ, నిరంతరము నిన్నే ధ్యానించుచు భజించుచు
నిన్ను సగుణ స్వరూపముగా ఆరాధించువారు కొంతమంది ఉన్నారు. అలా కాకుండా కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమైనటువంటి నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించుచున్నవారు కొంతమంది కలరు. ఈ రెండు విధములైనటువంటి భక్తులలో ఎవరు ఉత్తమమైనటువంటి వారు, ఎవరు గొప్పవారు అని అర్జునుడు ప్రశ్నించాడు. ఏమిటట? కొంతమంది ఒక ఆకారాన్ని పెట్టుకొని వెంకటేశ్వర స్వామో, విష్ణుమూర్తో, శ్రీకృష్ణుడో, రాముడో, ఎవరో ఒక ఆంజనేయ స్వామో, ఎవరో ఒక దేవతను ఎదురుగుండా పెట్టుకొని లేదా విగ్రహం ముందు కూర్చొని సగుణంగా ఆ రూపంలో ఆ భగవంతుని ధ్యానించుకుంటూ తలుచుకుంటూ నిత్యము భగవంతుని యొక్క ధ్యానములో మునిగి తేలుతూ భజనలు చేస్తూ కొంతమంది తరిస్తూ ఉన్నారు, ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. వాళ్ళు ఒక రకం సగుణారాధకులు, వాళ్ళని రూపాన్ని ఆరాధించేటువంటి వారు అంటాం. వాళ్ళు గొప్పవాళ్ళ, లేకపోతే ఎదురుగుండా ఏ రూపము లేకుండా విగ్రహాలకు పూజలు చేయకుండా హిమాలయ ప్రదేశాలలో, హిమాలయం లాంటి ఒంటరి ప్రదేశాలలో ఉండి నిరంతరము నిన్ను ధ్యానం చేస్తూ ఉంటారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని నిన్ను నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటారు యోగులు, ఋషులు, మహానుభావులు. వాళ్ళు గొప్పవాళ్ళ అని అర్జునుడి ప్రశ్న. అంటే ఇక్కడ విగ్రహాలను ఆరాధించి పూజలు భజనలు చేసేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ, లేకపోతే హిమాలయ పర్వతాలలో ఒంటరిగా కూర్చొని నిన్నే ధ్యానించేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ? ఇద్దరున్నారు కదా, వాళ్ళలో ఎవరు గొప్పవారు అనేటువంటిది అర్జునుని యొక్క ప్రశ్న. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అర్జునుడు చాలా చక్కగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నే చాలా మందికి మనకు వస్తూ ఉంటుంది. కొంతమంది అంటారు, విగ్రహాలకు ఏం పూజ చేయక్కర్లేదయ్యా, విగ్రహాలకు ఎందుకు పూజ చేయడం, ఏముంది రాయే కదా అంటారు కొంతమంది నిరంతరము ధ్యానం చేయడమే గొప్ప అంటారు. ఇది మరి మామూలుగా ధ్యానం చేయొచ్చు కదా. ఇప్పుడు మనం ఉన్నాం, విగ్రహాలకి అన్ని పూజలు చేయాల్సిన అవసరం ఏమున్నదయ్యా, నువ్వు ధ్యానం భగవంతుని మనసులో తలుచుకుంటే చాలు కదా, ఇవన్నీ ఆర్భాటాలు అవసరమా అని కొంతమంది అంటుంటారు. ఇలా రెండు రకాలైనటువంటి భక్తులు ఉన్నారు, సగుణారాధకులు, నిర్గుణారాధకులు. నిరాకార బ్రహ్మను ధ్యానించేటువంటి ఎవరు గొప్పవారు? ఇది అర్జునుని యొక్క ప్రశ్న. ఈ ప్రశ్నకు కృష్ణ పరమాత్మ చూడండి ఎంత చక్కగా అద్భుతంగా సమాధానం చెప్తున్నారో మనం ఇప్పుడు శ్లోకంలో విందాం. అలా అడిగినటువంటి అర్జునునికి కృష్ణ పరమాత్మ ఇలా సమాధానం చెప్తూ ఉన్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్త తమామతాః. అర్జున, మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్త తమామతాః. ఓ అర్జున, నాయందే ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత భక్తి శ్రద్ధలతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు. ఓ అర్జున, సగుణ రూపంగా ఏదో ఒక రూపాన్ని ఎదురుగుండా పెట్టుకొని భజన ధ్యానాదులతో నన్ను నిరంతరము ఎవరైతే భజిస్తూ పూజిస్తూ ఉన్నారో ఏకాగ్ర చిత్తముతో, అంటే చిత్తం మన మనస్సు పరిపరి విధాలుగా పోకుండా ఆ భగవంతుని మీదే లగ్నం చేసి
ఎవరైతే నన్ను కీర్తిస్తూ పొగుడుతూ పాడుతూ భజనలు చేస్తూ నన్నే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు గొప్పవారయ్యా అన్నారు. ఇంకా కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఏ త్వక్షరమనిర్దేశ్యం ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం కూటస్థమచలం ధ్రువం సంనిమ్యేంద్రియగ్రామం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయా తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇంద్రియ సముదాయములను చక్కగా వశపరుచుకుని వారును, సకల భూతములకు హితము కోరుచుండడి వారును, సర్వ ప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడును. అట్టివారు మనోబుద్ధులకు అతీతులు. సర్వవ్యాపి అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశనరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించువారు ఆ పరబ్రహ్మమునే పొందుచున్నారు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, మన ఇంద్రియాలను చక్కగా వశపరుచుకొని మన యొక్క దశేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను వశపరుచుకొని అన్ని ప్రాణులను సమానముగా చూస్తూ మనస్సుని బుద్ధిని స్వాధీనం చేసుకొని సర్వవ్యాపి అయిన అన్ని చోట్ల ఉన్నటువంటి అనిర్వచనీయమైనటువంటి అతన్ని వర్ణించడానికి వీలు కానటువంటి వాడు, నిత్యుడు, నిత్యము ఉండేటువంటి వాడు, నిశ్చలుడు, నిరాకారుడు, ఆకారము లేనటువంటి వాడు, నాశనరహితుడు అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానించుచు భక్తితో భజించువారు ఆ పరబ్రహ్మమును పొందుచున్నారు. కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే, అర్జునుడు ప్రశ్న ఏంటంటే, విగ్రహాలకు పూజ చేసేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ, లేకపోతే ధ్యానం చేస్తూ హిమాలయాలలో కూర్చొని ధ్యానం చేసేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ? ఇది ఆయన అర్జునుడి ప్రశ్న. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, విగ్రహాలకు పూజ చేసేవాళ్ళు గొప్పవాళ్ళేనయ్యా, అలాగని వాళ్ళు ధ్యానం చేసేటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు, వాళ్ళు కూడా గొప్పవాళ్లే అంటున్నారు. ఎందుచేతనంటే నిరాకార పరబ్రహ్మని ధ్యానం చేయడం అనేటువంటిది అంత సులువైనటువంటిది కాదు. ఎదురుగుండా ఏదో ఒక ఆకారాన్ని, రూపాన్ని పెట్టుకుని మన మనస్సుని ఆ రూపమునందు లగ్నం చేస్తే తొందరగా సులువుగా మనం ఆ భగవంతుడి యొక్క ధ్యానంలో నిమగ్నం అవ్వగలుగుతాం. అలా కాకుండా ఆకారము లేనటువంటి నిరాకారమైనటువంటి పరబ్రహ్మని ధ్యానం చేయడం అంత సులువైంది కాదయ్యా, అది చాలా కష్టమైంది. ఒక స్టేజీ దాటిన తర్వాత భక్తిలో బాగా లయమైపోయేటువంటి స్థితి వచ్చినప్పుడు నీవు ధ్యానం చేయగలుగుతావు నిరాకార పరబ్రహ్మని. అందాక నీవు సంసారంలో ఉంటూ నీ సంసారంలో ఉన్నటువంటి అనేక బాధలు పడుతూ ఈ సంసారాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నావు కాబట్టి నీకు ఈ సగుణ స్వరూపము విగ్రహారాధనే నీకు శ్రేష్టము, నీకు గొప్పదయ్యా. ఇప్పుడు అర్జునుడు ఇక్కడ సంసార జీవితంలో గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాడు. అందుకని గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాడికి విగ్రహారాధన శ్రేష్టము. అలా కాకుండా సర్వసంగ పరిత్యాగి అయి అన్నీ వదిలిపెట్టేసి భార్యను పెళ్లి చేసుకోకుండా, భార్య పిల్లలు లేకుండా హిమాలయాలలోకి వెళ్ళి బ్రహ్మమే నాకు ముఖ్యము, ఆ బ్రహ్మ పదార్థాన్ని నేను ఎలాగైనా చేరుకోవాలి అనేటువంటి నిశ్చలమైన దీక్షతో ఉన్నటువంటి గొప్ప భక్తుడైనటువంటి వాడికి నిరాకారమైనటువంటిది, ఆకారము లేకుండా ధ్యానం చేయడం అది సిద్ధిస్తుంది. అలా కాకుండా సంసారంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ సగుణ ఆరాధన వల్లే
మనం ఆ భగవంతుని చేరుకోగలుగుతాం అని కృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఆ తరువాత ఇంకా కృష్ణ పరమాత్మ ఇంకా ఏమేం చెప్తున్నారో వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని మొట్టమొదటిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఉదయం 6:15 మీకు ఒక వీడియో వస్తుంది. అద్భుతమైనటువంటి భగవద్గీతలోని శ్లోకాలన్నీ కూడా మీకు చక్కగా వివరంగా ఎంత తెలియనటువంటి వాళ్ళకైనా తెలియజెప్పేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో నాకు మీరు ఒక లైక్ ఇవ్వండి చాలు. ఎంతో కష్టపడి తీసినటువంటి ఈ వీడియోలకి ఒక లైక్ ఇవ్వండి, అదే మీరు ఇచ్చేటువంటి నాకు బహుమతి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.